హాయ్, నా పేరు ప్రసాద్. ఇక్కడ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది F&O ట్రేడింగ్ చేస్తూ వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే వాటిని క్లారిఫై చేయడానికి కొన్ని సెల్లింగ్ స్ట్రాటజీస్, హెడ్జింగ్ ఎలా పెట్టాలి, అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి అని డిస్కస్ చేయడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. కొత్త వాళ్ళ కోసం అయితే అది అస్సలు కాదు. కొత్త వాళ్ళు అయితే ఈ F&O ట్రేడింగ్లోకి రావద్దు. వాళ్ళకి ప్యాషన్ ఉంటే, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే F&O గురించి ఆలోచించండి. ఇక ఆప్షన్స్ ట్రేడింగ్లో ఆప్షన్ బయ్యరు, సెల్లరు వీళ్ళ గురించి ఆలోచిద్దాం. ఆప్షన్ బయ్యర్ కనుక వచ్చినట్లయితే అతనికి లిమిటెడ్ ప్రీమియం పే చేస్తాడు కాబట్టి అతని యొక్క రిస్క్ అనేది చాలా తక్కువ. ప్రాఫిట్ కనుక వచ్చినట్లయితే హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది, కానీ అతనికి సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం చాలా తక్కువ. ఎందుకనేది మనం ముందు వీడియోస్లో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ టైం వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రీమియమ్స్ అతనికి ఫేవర్గా ఉన్నా సరే ఆ ప్రీమియం పెరగకపోగా తగ్గే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఆప్షన్ సెల్లర్ విషయానికి వచ్చినట్లయితే అతను ఒక ఆప్షన్ని సెల్ చేయాలంటే ఎక్కువ మార్జిన్ని పే చేయాల్సి వస్తుంది. కానీ అతనికి మార్కెట్ కనుక అతనికి రివర్స్లో ఉన్నట్లయితే హ్యూజ్ రిస్క్ కూడా అతనికి ఉంటుంది. కానీ అతనికి టైం వాల్యూ అనేది ఫేవర్గా ఉండడం బట్టి మార్కెట్ అదే ప్లేస్లో ఉన్నా అక్కడ నుంచి డౌన్కి వెళ్ళినా అతను ప్రాఫిట్లో ఉంటాడు. మార్కెట్ అక్కడ నుంచి అతనికి రివర్స్లో అతను పే చేసిన ప్రీమియం వరకు పైకి వెళ్ళినా సరే అతను లాస్లో ఉండే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. కానీ ఎప్పుడైతే మార్కెట్ అబ్నార్మల్గా అతనికి రివర్స్లో వెళ్తుందో అప్పుడు మాత్రమే అతను లాస్లో ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైరీ డే రోజున మార్కెట్ అన్ని ఆప్షన్స్ యొక్క ప్రీమియమ్స్ సెటిల్ అవుతాయి కదా. ఆ సెటిల్ అయిన దాన్ని బట్టి ఆప్షన్ బయ్యర్కి, సెల్లర్కి ఎవరికి అడ్వాంటేజ్ ఉందో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 కాల్ ఆప్షన్ని 100 రూపీస్కి బయ్యరు బై చేశాడు, సెల్లరు 100 రూపీస్కి సెల్ చేశాడు అనుకుందాం. మార్కెట్ 25,000 దగ్గరే ఎండ్ అయినా 25,000 నుంచి డౌన్కి వెళ్ళిపోయినా కూడా ఆప్షన్ ప్రీమియం అనేది జీరో అయిపోద్ది. మీ అందరికీ తెలుసు. ఎప్పుడు ఆప్షన్ బయర్కి ప్రాఫిట్ వస్తుంది? అతను పే చేసిన ప్రీమియం 25,000 ప్లస్ 100, 25,100 దాటి పైన ఎండ్ అవుతేనే అతను ప్రాఫిట్లో ఉంటాడు. ఆ పైన ఎండ్ అయిన ప్రీమియమ్స్ ఇంటూ లాట్ సైజ్ పాయింట్స్ ఇంటూ అతను 25,100 పైన ఎండ్ అయిన పాయింట్స్ ఇంటూ లాట్ సైజ్ అతను ప్రాఫిట్లో ఉంటాడు అనమాట. కాబట్టి అతనికి సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. కానీ ఆప్షన్ సెల్లర్ విషయానికి వస్తే 25,000 దగ్గరే మార్కెట్ ఎండ్ అయినా ప్రాఫిట్ 100 రూపీస్, 25,000 కాల్ ఆప్షన్ జీరో అయింది. అక్కడ నుంచి డౌన్కి వెళ్ళిపోయినా జీరో అయింది. అక్కడ నుంచి ఇతను 25,000 ప్లస్ అతను రిసీవ్ చేసుకున్న ప్రీమియం 100 రూపీస్, 25,100 వరకు కూడా అతను ప్రాఫిట్లోనే ఉంటాడు. 25,100 దగ్గర నో లాస్ నో గెయిన్లో ఉంటాడు. ఎందుకంటే 25,000 కాల్ ఆప్షన్ 25,100 దగ్గర ఎండ్ అయింది అనుకుందాం మార్కెట్ స్పాట్. అప్పుడు 25,000 కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంటుంది? 100 రూపీస్ ఉంటుంది. అంటే అతను 100 రూపీస్కే సెల్ చేసాడు కాబట్టి నో లాస్ నో గెయిన్. కానీ 25,000 50 దగ్గర ఎండింది అనుకుందాం. మార్కెట్ అతనికి రివర్స్లో పెరిగినా సరే 25,000 కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం 50 రూపీసే ఉంటుంది కాబట్టి అతను 100 రూపీస్కి సెల్ చేశాడు కాబట్టి 50 రూపీస్ ప్రాఫిట్లోనే ఉంటాడు అనమాట. అంటే మార్కెట్ అదే ప్లేస్లో ఉన్నా అక్కడ నుంచి డౌన్కి వెళ్ళినా అతనికి రివర్స్లో అతను రిసీవ్ చేసుకున్న ప్రీమియం వరకు మార్కెట్ వెళ్ళినా కూడా అతను ప్రాఫిట్లో ఉండే ఛాన్స్ ఉంది. అందుకోసమనే సెల్లర్కి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట సక్సెస్ అవ్వడానికి. కానీ ఎప్పుడైతే మార్కెట్ అతనికి రివర్స్లో అబ్నార్మల్గా ఎక్కువ పాయింట్లు కనుక మూవ్ అయినట్లయితే అతనికి హ్యూజ్ లాస్ వస్తుంది, బయ్యర్కి హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. కానీ ఆ ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువ. కానీ ఎప్పుడైనా సరే మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఎవరైనా ముందు ఆప్షన్ బయ్యర్గానే వస్తారు, కానీ అల్టిమేట్గా వాళ్ళు సెల్లర్గా మారాల్సిందే. సెల్లర్గా మారి ప్రాపర్ హెడ్జింగ్లు తీసుకోవాలి. కొన్ని పొజిషన్స్లో బై పొజిషన్స్ని తీసుకోవాలి, వాటిని హెడ్జింగ్స్ అంటారు. ఆ బై పొజిషన్స్ తీసుకొని ప్రాపర్ అడ్జస్ట్మెంట్లు చేయడం వల్ల సెల్లర్ అనేవాడు లాంగ్ రన్లో ప్రాఫిట్లో ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇటువంటి వీడియోస్ మనం ముందు చాలా నేర్చుకుందాం. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.